నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన కేదారవ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, కేదారవ్రతం వెనుక ఉన్నటువంటి పురాణ కథ ఏంటో, అలాగే ఆకాశ దీపం వెలిగించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది కాబట్టి కేదారవ్రతాన్ని ఆచరించాలి. కేదారవ్రతం వెనుక ఉన్న పురాణ కథను మనం పరిశీలించినట్లయితే ఒకానొక సమయంలో పరమేశ్వరుడి అనుచరుడైనటువంటి భృంగి పరమేశ్వరుడికి నమస్కారం చేయకపోవటం వల్ల పార్వతీదేవి ఆగ్రహించి కేదారవనానికి వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు ఆచరిస్తుంది. ఆ తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమై పార్వతీదేవికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడని, అప్పటి నుంచి కేదారేశ్వరుడు అనే పేరుతో పరమేశ్వరుడు విఖ్యాతిగాంచాడని పురాణాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి అర్ధనారీశ్వర స్వరూపంగా పార్వతీ పరమేశ్వరులను పూజించటమే కేదారేశ్వర వ్రతంలో ఉన్న అంతరార్థం. కేదారేశ్వర వ్రతం సందర్భంగా మర్రి చెట్టు ఊడలు, మర్రి చెట్టు ఆకులు, మర్రి పండ్లకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. మర్రి చెట్టు ఊడలు ఇంటికి తోరణాల్లాగా కట్టి ఆ తర్వాత మర్రి చెట్టు ఆకుల్లో కేదారేశ్వరుడికి ప్రసాద నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే మర్రి పండ్లు కూడా కేదారేశ్వరుడికి నివేదిస్తారు. కేదార వ్రతంలో 21 అనే సంఖ్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. మనిషి జన్మించినప్పుడు ఉండే 21 రకాలైన దోషాలను పోగొట్టుకోవటమే ఈ 21 అనే సంఖ్యకు కేదారేశ్వర వ్రతంలో ఉన్న అంతరార్థం. అందుకే ఈ వ్రతం సందర్భంగా 21 దారపు పోగులు తీసుకొని 21 ముళ్ళు వేసి తోరణంలాగా కట్టుకొని కేదార వ్రతాన్ని ఆచరిస్తారు. కేదార వ్రతం సందర్భంగా నైవేద్యాలు కూడా 21 కేదారేశ్వరుడికి సమర్పించాలి. ప్రధానంగా గోధుమలతో తయారు చేయబడినటువంటి నేతి అరిసెలు నైవేద్యంలో ఉండేలాగా చూసుకోవాలి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఇలా రకరకాలైనటువంటి నైవేద్యాలు కేదారేశ్వరుడికి సమర్పించి కేదార వ్రతాన్ని ఆచరించినట్లయితే అర్ధనారీశ్వరుల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా ఈరోజు సాయంకాలం పూట పాడ్యమి తిథి వచ్చింది కాబట్టి శివాలయానికి వెళ్ళి లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోవాలి. ప్రధానంగా శివాలయ ప్రాంగణంలో ఆకాశ దీపాలు వెలిగిస్తారు. ఒక పెద్ద భరిణ తీసుకొని ఆ భరిణలో ప్రమిదలను ఉంచి దీపాలు వెలిగించి ఆ భరిణను శివాలయంలో ఉండేటటువంటి ధ్వజస్తంభానికి తాళ్ల సహాయంతో వేలాడదీస్తారు. దీన్నే ఆకాశ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఆకాశ దీపాన్ని దర్శించినప్పుడు తులాయాం తిలతైలేన సాయంకాలే సమాగతే ఆకాశదీపం యో దద్యాత్ మాసమేకం హరింప్రతి అనే శ్లోకాన్ని పఠించినట్లయితే అంతులేని సంపదలు కలుగుతాయని స్కాందపురాణం వైష్ణవ ఖండంలో చెప్పడం జరిగింది. అలాగే ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోవటంలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే దామోదరాయ నభసి తులాయాందోళయా సహ ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసే అంటుంది శాస్త్రం. అంటే సూర్యుడు తులారాశిలో సంచరించేటటువంటి కార్తీక మాసంలో, దామోదరుడికి ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసంలో అనంతుడు అనే విష్ణువు అనుగ్రహం కోసం ఆకాశంలో ఊయలలూగేటటువంటి ఈ దీపానికి నమస్కారం చేసుకుంటున్నాను అని చెప్పటమే ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోవటంలో ఉన్న అంతరార్థం. కాబట్టి కేదార వ్రతం, ఆకాశ దీపం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, కార్తీక మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో, దీపదాన విశిష్టత ఏంటో, ఎలాంటి దానాలు నిర్వహిస్తే సత్ఫలితాలు కలుగుతాయో, వనభోజనాల్లో ఉన్న పరమార్థం ఏంటో, కార్తీక మాసంలో శివకేశవులను ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పావన కార్తీక శుభయోగం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. అల్పావశిష్టేతు తదా యుగాంతే భరతర్షభ సహస్రాంతే నరా సర్వే ప్రాయశో అనృతవాదినః. ప్రాయశ సాధారణముగా కలియుగంలో అందరూ అనృతవాదులే, అంటే అసత్యవాదులే. అసత్యం అంటే కేవలం అబద్ధాలు చెప్పడమే కాదు, శాస్త్ర విరుద్ధముగా మాట్లాడుట. ఇది అసత్యం అనే మాటకు కూడా పూర్ణ నిర్వచనం అండి. ఇక్కడ నేను సత్యం పలుకుతానంటే సత్యం అనుకున్నది పలుకుతాం, సత్యం పలుకం. అది కొంత నయం, కపటం లేదు. మనం ఏది సత్యం అనుకుంటామో అది అంటాం, అది కపటం లేదు, అందుకని సత్యం కాదు.
సత్యం అంటే శాస్త్రం, సత్యం అంటే ధర్మం, అది సత్యవాదిన అనే మాటకు అర్థం ఇది ఇక్కడ. పైగా కలియుగంలో యజ్ఞానం చేయకపోరు, యజ్ఞాలుంటే దానాలుంటాయి, కానీ యజ్ఞ ప్రతినిధి పార్థ, దాన ప్రతినిధిస్తదా వ్రత ప్రతినిధిశ్చైవ, ప్రతినిధులే తప్ప యజ్ఞాలు ఉండవు. అంటే మనం ఎలా అడుగుతారు, వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి ఇలాగే ఉంటాయండి, ఇవన్నీ ప్రతినిధులే, పేరుకు అన్ని జరుగుతాయి తప్ప ఇవి సరిగ్గా ఉండవు కలియుగంలో. పైగా కేవల వేదకర్మలు చేస్తూ జీవిస్తూ ఆ వేదధర్మశక్తిని ప్రపంచానికి అందించవలసిన వాడెవడు? బ్రాహ్మణుడు. పాలన చేస్తూ ఉండవలసిన వాడు క్షత్రియుడు. వాణిజ్యము ద్వారా ఈ వస్తువుని అక్కడ కావస్తున్న అందేటట్టు చేసేవాడు వైశ్యుడు. అన్ని ఉత్పత్తి చేస్తూ అందరికీ అన్ని అందుతున్నాయో అందరి క్షేమం చూసుకునేవాడు శూద్రుడు. ఇందులో ఏది తక్కువ శబ్దం లేదు. శూద్ర శబ్దం ఉచ్చరించిన మాత్రం తక్కువ అనుకోవద్దు, బ్రాహ్మణ శబ్దం ఎక్కువ కాదు. ఇది వారి వారి కర్మలను అనుసరించి విధించారు ఇక్కడ. కానీ చిత్రం ఏంటంటే ఈ వేదం అనుష్ఠిస్తూ వేదధర్మం ప్రకారం జీవించవలసిన వాళ్ళు దాన్ని విడిచిపెట్టేసి నాలుగో వారి వాళ్ళని వాళ్ళు జీవిస్తారు అన్నట్టు. బ్రాహ్మణో శూద్ర కర్మాణ ఇలా ఏర్పడతారు. ఎందుకంటే ధనార్జన పరాయణ, వాటే పరాయణంగా ఉంటారు ఇక్కడ. ఇక క్షత్రధర్మం కూడా నెమ్మదిగా పోతుంది. మొత్తం నలుగురికి ఒకటే ధర్మం ఉంటుందిట, ఏమిటంటే ధనార్జన పరాయణ. ఇలాంటి కాలం ఇప్పుడు మనకు తెలుసు, పూర్వం అలా ఉండేది కాదండి. విద్యకు పరమార్థం ధనం అనుకునేవారు కాదు. ఒక యజ్ఞం చేయాలంటే ముందు అదే మాట, రేట్లు దగ్గర నుంచి ధనం అదే వచ్చేది. ధనం ఇవ్వకూడదని కాదు, కానీ ధన ప్రధానం కాదు. విద్య ధన ప్రధానం అవడం వల్ల ఏమయ్యే తెలుసా, కొంత విద్య నేర్చుకునే వెంటనే దీనికి ఇన్కమ్ చాలా బాగుంటుంది కనుక ఆ విద్య ఆగిపోతుంది. ఇంకా తర్వాత నేర్చుకోవాల్సిన విద్య అధ్యయనం ఉండదు, శాస్త్రం ఉండదు, ఆ తప్పుల తడకలతోనే సాగించేస్తుంటారు. ఎందుకు రావాల్సింది వచ్చేస్తుంది అది ఇక్కడ. అలా విద్యలు ఆగిపోతాయి. ధనం ప్రధానం అవ్వడం వల్ల విద్య కర్మ అసంపూర్ణం అవుతుంది. అవునా లేదా చెప్పండి ఇక్కడ. కానీ విద్యకి జ్ఞానమే పరమార్థం పోయి అన్నిటికీ ధనమే ప్రధానం అయిపోయింది ఇక్కడ. మొత్తం అన్నిటికీ ధనం ప్రధానం అవ్వడం వల్లనే అన్ని పాపాలు వస్తున్నాయి ప్రతి దానికి. ఏమిటంటే అలా కూర్చుని ఏం ప్రయోజనం అంటే ప్రయోజనం అంటే ఇది ఒకటే, ఇంకోటి కాదు. పూర్వం ఒక విద్య నేర్చుకుంటే ఇంకా విద్య నేర్చుకునేవాడు, జ్ఞానం నేర్చుకునేవాడు. కనుక పాఠశాలలో విద్యార్థిగా చేరిన వాడు చదువుతున్న కొద్దీ వాడి లక్ష్యం ఏంటో తెలుసా, నేను ఋషిని కావాలని వాడు, అది లక్ష్యం. ఏది అది? ప్రతి విద్య దాని యొక్క తుదముట్టేలా చూసేటప్పుడు దాని పరమార్థం అవుతాడు ఇక్కడ ప్రతి విద్యకి. ఎందుకంటే వేదాశాస్త్రాన్ని విద్య అన్నీ ఏతత్ సర్వం జనార్దన, ఆయన నుంచి వచ్చినప్పుడు ప్రతి విద్య యొక్క పరమావధి. నివృత్త యజ్ఞ స్వాధ్యాయా దండాజన వివర్జితా, యజ్ఞ స్వాధ్యాయాలు విడిచిపెడతారు, అలాగే దండాజనములు విడిచిపెడతారు. బ్రాహ్మణ సర్వభక్షాశ్చ భవిష్యంతి. ఎందుకంటే ముందు వాడిపోతే మిగిలిన వాళ్ళందరూ పోతారు. తాను కఠినంగా నియమాలు పాటిస్తూ, ఎందుకంటే మంత్రం దేవతా స్వరూపం కనుక మంత్రాన్ని అనుష్ఠించడం కోసం తగిన జీవిత విధానం ఉండాలి, దానికి తగ్గ ఆహారం ఉండాలి, దానికి తగ్గ నియమాలు ఉండాలి. సమాజంలో అందరూ అన్ని పాటించలేరు, అందుకే అవి పాటిస్తూ కఠిన నియమాలతో వాటిని కాపాడుకోవాలి. ఎందుకంటే మంత్రం అంటే అక్షరాలు కూర్పు కాదు, ప్రతి మంత్రము దేవత కనుక దేవతలతో డీల్ చేస్తున్నప్పుడు దానికి తగ్గ జీవన విధానం ఉండాలి, ఎంతో త్యాగం ఉండాలి. అందుకే నా భోగార్థాయ కల్పతే హే క్లేశాయ తపసే ప్రత్యత్వనుపము సుఖం. అలా ఉండవలసిన వాడు క్రమంగా ధనార్జన పరాయణుడై నివృత్త యజ్ఞ స్వాధ్యాయా, స్వాధ్యాయములు విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే సంపాదించడానికి కావాల్సింది నేర్చుకున్న 10 ఊర్లోకి అంతే, ఇంకా పైవి నేర్చుకుంటారు అని చెప్పిన తలుపుతారు కానీ నేర్చుకోరండి. అక్కడ తాగిపోతుంది అంతే. ఆ యజ్ఞక్రియలు చేసి సంపాదించడానికి అంత సరిపోయింది అంతే. ఆ పైన మరొకటి ఉంది, నేర్చుకునే ప్రయత్నం చేయరు. పోనీ వాటిలో వాడవలసిన సంస్కృత భాష వ్యాకరణం కూడా సరిపోదు. ఎంత దౌర్భాగ్యం అంటే ఇక్కడ. అక్కడితో అయిపోయింది, సంపాదిస్తున్నాం ధనార్జన పరాయణలు అవ్వడం వల్ల. నివృత్త యజ్ఞ స్వాధ్యాయ, ఇక ఆశ్రమాలు స్వీకరించిన దండాజన వివర్జిత. బ్రహ్మచర్యాశ్రమంలో కూడా ఉండేవాళ్ళు దండాజన వివర్జిత. బ్రాహ్మణ సర్వభక్షాశ్చ భవిష్యంతి కలో యుగే అజపా బ్రాహ్మణాస్తాత విపరీతే తదాలోకే పూర్వరూపం క్షయస్య తత్. ఇలాగ విపరీతం అనేది ఏర్పడుతుంది. ఇది ఎక్కువైపోతే ప్రళయం దగ్గరైందని అర్థం. ఇక్కడ కొంతైనా కొంచెమైనా ఉంటే పర్వాలేదు, ఎక్కువైపోతుంది ఆ యుగాంతం వచ్చేటప్పటికల్లా. పైగా అందరూ కూడా మృషానుశాసన. అనుశాసన అంటే పాలకులైన వాళ్ళు ఎలా ఉంటారంటే కపటంతో ఉంటారు, అవినీతి పరులై ఉంటారు, పాపులై ఉంటారు, వంచకులై ఉంటారు. మృషానుశాసన పాపాహ మృషావాద పరాయణ. అది మొత్తం పాలకుల లక్షణం. అది ఇక్కడ ముందుగా శాస్త్రము వేదము పట్టుకోవాల్సిన వాళ్ళు ఇలా తయారవుతారు, పాలన చేయవలసిన వాళ్ళు ఇలా తయారవుతారు. ఎలాగూ అవినీతి, కపటం, కళ్ళ ఇవే ఉంటాయి వాళ్ళ దగ్గర. అబద్ధాలు. నతదా బ్రాహ్మణ కశ్చి స్వధర్మం ఉపజీవతి. అవడు స్వధర్మాన్ని పాటించేవాడు కనిపించరు. వాళ్ళ కర్మలు వాడిని విడిచిపెట్టి అన్య కర్మలను ఆశ్రయిస్తారు. అల్పాయుష, దానివల్ల వచ్చే రిజల్ట్ ఏమిటి? ఆశ్రయిస్తే ఏమైందండి, ఏమైందో చెప్తాడు ఇక్కడ.
అల్ప ఆయుష, ఆయుష్లు తగ్గిపోతాయి. స్వల్ప బలాహ, ఉన్న ఆయుష్లోనే బోల్డ్ రోగాలు. స్వల్ప బలాహ, స్వల్ప వీర్య పరాక్రమాహ, అల్పసారాహ, అల్పదేహాశ్చ, దేహాలు కూడా కొరత దేహాలు, అందులోనే పొట్టి పొడుగు గోళ్ళు. ఇప్పుడు మహా పొడుగైన వాడు ద్వాపర యుగం జీవితం చూస్తే మరుగుజ్జే. అందుకే ఇందులోనే అల్పసారాహ అల్పదేహాస్త తథా సత్యాల్పభాషిణ. అల్పభాషలు కదండి, సత్య అల్పభాష. తెగవాగుడు కాయలే, సత్యమే అల్పంగా మాట్లాడతారట. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. బహుశూన్య జనపదాహ, జనపదాలు శూన్యాలు అవుతాయి. అంటే అర్థం ఏంటంటే పల్లె పట్టులు ఇలాంటివన్నీ తగ్గిపోయి మిగిలినవి పెరుగుతాయి అని చెప్పడం. మృగవ్యాళావృత దిశ, దిక్కులనిట విషసర్పాలు విషమృగాలు ఇత్యాదులు తిరుగుతుంటాయి. పైగా పోనీ అందరూ నాస్తికుల అంటే యుగాంతం వచ్చేప్పటికల్లా వృథాచ బ్రహ్మవాదిన, అందరూ కూడా బ్రహ్మవాదులే, బ్రహ్మం గురించి మాట్లాడతారట. కానీ వ్యర్థంగా బ్రహ్మవాదులు ఉన్నారు ఇక్కడ. అంటే బ్రహ్మం గురించి చర్చ చేస్తారు వేదాంతులు. ప్రతివాడు వేదాంతం వింటానని చెప్పి స్వధర్మం విడిచిపెట్టిపోయిన వాళ్ళు చాలామంది చూస్తుంటాం. అంతేకాదు 4 వేదాంత పాఠాలు వినగానే రామాయణం అక్కర్లేదు, భారతం అక్కర్లేదని వీళ్ళందరికీ ఒకటే మాట చెప్పాడు, వృథాచ బ్రహ్మవాదిన కలవు వేదాంతిన సర్వే. మరో వాక్యం, కలియుగంలో అందరూ వేదాంతులు ఇంట. ఎందుకంటే ద్వంద్వములు లేవు, ఇది లేదు అది లేదు, అన్నీ సమానమే అనేది. ఇది కలియుగ వేదాంతం. సమానత్వం ఆత్మకు కానీ ఉపాధులకు కావు. దాన్ని దీనికి అట్టగడతారు. వీళ్ళందరూ బ్రహ్మశబ్దం వదలరు, అవే కబుర్లు ఆడతారు. అది బాధ. అది వదిలేస్తే ఏ బాధ లేదు. అవే పట్టుకుంటూ ఉంటారు, బయలుదేరిపోతుంటారు. పైగా వాళ్ళ కుమారీలమని కూడా బయలుదేరుతుంటారు. ఇలాంటి వాళ్ళు బయలుదేరి వృథాచ బ్రహ్మవాదిన. పైగా గౌరవించవలసిన వేదవేత్తల్ని బ్రాహ్మణుల్ని పట్టుకుని మిగిలిన వాళ్ళు భోవాదినస్తథా, భోవాదిన వాళ్ళని ఏకవచనంతో సంబోధిస్తారు, వేదవేత్తల్ని పండితుల్ని. ఆ బ్రాహ్మణుడు చిత్తం అని వీళ్ళని ఆర్యవాదిన గౌరవిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు భోవాదిన, వీళ్ళు ఆర్యవాదిన. ఈ స్థితికి వెళ్ళిపోతారు. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ఉదయం అమావాస్య ఉండటం, పితృదేవతలకు తర్పణాదులు పూజాది కార్యక్రమాలు నిర్వహించడం సర్వవిధ శ్రేయోదాయకంగా శాస్త్రాలు వివరణిస్తున్నాయి. పితృదేవతల యొక్క ఆశీస్సులు కనుక ఉన్నట్లయితే వంశము వృద్ధిలోకి వస్తుందని శాస్త్రం. తర్పణాదులు అనేటువంటివి చేసేటువంటి విధి విధానాల్లో నువ్వులు చేతిలోకి తీసుకొని దక్షిణం వైపు తిరిగి తర్పణాదులు చేసేటువంటి విధి విధానం ఉంది. అలాగే శుక్రవారం కావటం వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రతి ఇంటా కూడాను వెల్లి విరియటానికి వీలుగా దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ చక్కటి కుందులలో దీపారాధన ఆచరించి లక్ష్మీ కృప కోసం వెండి రూపాయలతో కానీ లేక పుష్పాలతో కానీ అష్టోత్తర శతనామావళి చదివి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పాయసాన్నం సమర్పించి 10 మందికి పంచటం, కనకదారాస్తవం, శ్రీసూక్తాభిషేకం ఈరోజు ఇంటిలో నిర్వహించడం వల్ల లక్ష్మీ కటాక్ష సిద్ధి అత్యధికంగా జరిగి తీరుతుంది అని శాస్త్రం. గోమాత సేవ అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది. గోవుకు ప్రదక్షిణం చేసి గోవుకు వలసినటువంటి ఆహారాన్ని గనక ఈ యొక్క అమావాస్యతో కూడిన శుక్రవారం చేయటం వల్ల అటు పితృదేవతలకు ఇటు లక్ష్మీదేవి యొక్క దివ్యానుగ్రహానికి మనమంతా కూడా పాత్రలు కావడానికి ఆస్కారం ఉంది. గోవు మహాలక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గోవు యొక్క పుష్టభాగం వద్ద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాదాలకు మూపురానికి ముందు భాగాన కూడాను పసుపు కుంకుమలు అలంకరించి గోవుకు వలసిన ఆహారాన్ని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని తలుచుకుంటూ గనక
తినిపించినట్లయితే జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపాలన్నీ పటాపంచలైపోయి కర్మ విధ్వంసనమై మనకు అదృష్ట దేవత లక్ష్మి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తుంది సుమా అంటోంది శాస్త్రం. కాబట్టి గో ప్రదక్షిణ గనక ఎవరైతే ఈరోజు ఆచరిస్తారో ముక్కోటి తీర్థాలలో స్నానం చేసినటువంటి సకల ఫలితం కూడాను దక్కుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రదాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజమాసం, కృష్ణపక్షం శుక్రవారం, సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 5:41. తిథి అమావాస్య సాయంకాలం 6:14 వరకు, నక్షత్రం స్వాతి రాత్రి 8:29 వరకు, వర్జం ఉదయం 6:58 నుంచి 8:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:35 నుంచి 9:20 వరకు, మరల మధ్యాహ్నం 12:22 నుంచి 1:08 వరకు, అమృతకాలం సాయంకాలం 5:40 నుంచి 7:27 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టగౌర్గ రీత్యా శుభప్రదమైన కాలం మధ్యాహ్నం 2:30. నేటి విశేషం, ఈరోజు సూర్యోదయానికి ముందే స్వాత్యభ్యంగం అని తలంటు పోసుకోవాలి. అలాగనే కొంతమంది కేదార వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే కుటుంబంలో సంప్రదాయంలో ఉందో వాళ్ళు ఆ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. అది కాక ఈరోజు పద్మక యోగం కూడా ఉంది. పద్మక యోగం ఉన్నందువలన మనం చక్కగా స్నానం చేయాలి. అంటే నదీ స్నానం చేయటం అనే కార్యక్రమము వేరుగా ఉంటుంది, తలంటు పోసుకోవడం స్వాత్యభ్యంగం అనేది వేరుగా ఉంటుంది. పద్మక యోగం ఉంది ఈ రోజున. పద్మక యోగం రోజున మనం నదీ స్నానం చేసిన, సముద్ర స్నానం చేసిన, తీర్థ స్నానం చేసిన, 1000 గోవులను దానం చేసిన ఫలితం వస్తుందండి. అది కాక సాయంకాలపు వేళ యమదీప దానం చేయాలి. ఈరోజు ఆకాశ దీపాన్ని ప్రారంభం చేస్తారు. రేపటి నుంచి కార్తీక మాసం కదా, కార్తీక మాసం అంతా ఈ ఆకాశ దీపం పెట్టడం వలన అద్భుతమైనటువంటి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రిక్షణాం రాజీవప్రభవాదిదేవమకుటైః రాజత్పదాంభోరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అని భ్రమరాంబని స్తోత్రం చేస్తూ ఆ రాజరాజేశ్వరీ స్వరూపంగా ఆవిడ నడిస్తే ఉండే వైభవాన్ని వర్ణిస్తారు.
కాబట్టి ఆ తల్లి లలితాపరాభట్టారికా స్వరూపంగా యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించింది. ఆవిర్భవిస్తే ఆ తల్లి యొక్క చేతులు ముందు చెప్పారు వ్యాస భగవానుడు. చేతులలో ఉండే ఆయుధములను చెప్పారు. ఇదే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. లలితా సహస్రనామ స్తోత్రమే సౌందర్యలహరిగా మారిపోతూ ఉంటుంది. కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై అని ఆ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క పేరు చాలా విచిత్రంగా చెప్పారు. పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా అన్నారు. నిజానికి అది పొడుపు కథ ఆ శ్లోకం. ఆ శ్లోకంలో ఎక్కడ శంకరాచార్యులు వారు ఎవరిని పిలుస్తున్నారో, ఏ పేరుతో పూజ చేస్తున్నారో, ఎవరికి నమస్కారం చేస్తున్నారో ఆయన చెప్పాల. ఆ వర్ణన బట్టి మీరు నిర్ణయించుకోవాలి. కానీ చూడండి, చెప్పలేకపోతే ఓ చిన్న ఆధారం చెప్తాం అని ఓ చిన్న ఆధారం చెప్తారు. అప్పుడు ఆహా అని కొంచెం దగ్గరగా మీరు ఆలోచించవచ్చు. అలా ఆయన మొట్టమొదటి పాదంలో మాత్రం చిన్న ఆధారం ఒకటి అందించారు, పట్టుకో చూస్తానని. కాంచీదామా కరికలభ కుంభస్తననత కాంచీ అక్కడ వేశారు. కాంచీ అనగానే ఓ కామాక్షి అని తెలుస్తుంది. కామాక్షియే లలిత, ఇద్దరిది ఒకటే స్వరూపం. అందుకే కాంచీదామా, దామ అంటే దామోదర అంటాం కదా మనం. దామము ఉదరమందు ఉన్నవాడు కాబట్టి దామోదరుడు. కార్తీక మాసంలో త్రయంబకుణ్ణి కానీ దామోదరుణ్ణి కానీ ఆవాహన చేసి దీపానికి పూజ చేస్తారు. కాబట్టి ఆ దామోదర అన్నట్టుగానే కాంచీదామా. క్వణత్ అంటే చప్పుడు, మేఖల చప్పుడు అవ్వదు. మేఖల అంటే చప్పుడు ఉండదు. అందుకే ఉపనయనం చేసినప్పుడు మేఖలాధారణ చేయించారంటారు. మేఖల అంటే నాభి పైనుంచి కానీ నాభి మించి కానీ కడతారు. కడితే చప్పుడు లేకుండా, గంటలు లేకుండా ఉంటే మేఖల. దానికే గంటలు కడితే రణత్కింకిణి మేఖల అంటాడు వ్యాసుడు లలితా సహస్రంలో. గంటలతో ఉన్న మేఖల. మామూలుగా మేఖల అంటే గంటలు ఉండవు, చప్పుడు అవ్వదు, వడ్డాణం. మామూలుగా వడ్డాణం పెట్టుకుంటారు. అదే వడ్డాణం పెట్టుకుంటే మేఖల అనవలసి ఉంటుంది, అప్పుడు శబ్దం లేదు కాబట్టి. అమ్మవారు పెట్టుకునేది అలా ఉండదు. ఆవిడ నడుస్తుంటే దాని చిరు గంటలు మోగుతుంటాయి. చిరుగంటలతో కూడుకున్న వడ్డాణం పెట్టుకుంటుంది కాబట్టి కాంచీదామా. ఎక్కడ పెట్టుకుంటుంది ఆవిడ అంటే ఈ వడ్డాణం అనేటటువంటి ఆభరణము నాభీస్థానం మించి తిరుగుతుంది. ఈ భూమిని అంతటినీ కలిపి భూమాదేవి అని పిలుస్తాం మనం. అందుకే అమ్మవారి యొక్క వైభవం ఎలా ప్రకాశిస్తుందో ఈ భూమాదేవి స్వరూపంలో శంకరుడు సౌందర్యలహరి చేస్తూ విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యాకువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహాప్రాజ్ఞుడైన జనకుడు ఆధ్యాత్మతత్వం తెలిసినవాడు అవడం వలన నిష్కామభావంతో యజ్ఞదాన హోమాలు భూపరిపాలన చేస్తున్నా కూడా ఆ ఆధ్యాత్మ జ్ఞానంలోనే తన్మయుడే ఉండేవాడు. ఒకసారి సమస్త లోకాలకు అధిపతి అయిన సాక్షాత్తు నారాయణ భగవానుడు జనకరాజు యొక్క మనోభావాన్ని పరీక్షించాలనుకున్నాడు. అందుకని అతడు బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చాడు. ఆ పరమ బుద్ధిశాలి అయినటువంటి శ్రీహరి మిథిలా నగరంలో కొంత అక్కడ విరుద్ధంగా ప్రవర్తించాడు. అప్పుడు అక్కడి ద్విజోత్తములు అతన్ని పట్టుకొని రాజుగారికి అప్పగించారు. బ్రాహ్మణుని అపరాధాన్ని ఉద్దేశించి జనక మహారాజు ఆయనతో ఇలా అన్నాడు, బ్రాహ్మణ, నేను నిన్ను ఏ విధంగానూ దండించను, నా రాజ్యం నుండి నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఎందుకంటే విరుద్ధంగా ఉన్న శాస్త్ర విరుద్ధంగా నడుస్తున్నావు ఇక్కడ, కాబట్టి నేను దండించను, నువ్వు వెళ్ళిపో. మిథిలా నరేషుడు ఇలా అనగానే ఆ ద్విజోత్తముడు ఇలా అన్నాడు,
నువ్వు సదా పద్మనాభుని చరణాలపై అనురాగం చూపేవాడివి, అతనిని శరణుజొచ్చిన వాడివి. ఆహా, నీవు కృతార్థ రూపుడువు, నీకు శుభమవుతుంది, ఇక నేను వెళుతున్నాను. ఇలా అని ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ రాజును పరీక్షించడానికి ఆ ద్విజోత్తముని రూపం ధరించిన శ్రీహరి స్వయంగా మిథిలానగరాన్ని అగ్నితో దహించి వేశాడు. తగలబడిపోతున్నటువంటి మిథిలానగరాన్ని చూసి రాజు ఏమాత్రమూ చలించలేదు. ప్రజలు అడిగితే అతడు ఈ మాటలు అన్నాడు: నా వద్ద ఆత్మజ్ఞానం అనే అనంత ధనం ఉన్నది, కాబట్టి నాకు పొందవలసిందేమీ మిగల్లేదు. ఈ మిథిలానగరం కాలిపోయినా నాకేమీ బాధలేదు అన్నాడు. ఎందుకంటే నా ఆత్మజ్ఞానం అంతే నాకు నిండిపోయింది, ఇది నాకు అక్కర్లేదు. ఇలా అతడు అన్న మాటలకు ద్విజోత్తముడు కూడా విన్నాడు. అతని మనోభావం తెలుసుకున్నాడు. తిరిగి అతడు మిథిలానగరాన్ని పూర్వంలాగా చేశాడు. వెంటనే అతడు రాజు తన స్వరూపాన్ని చూపించాడు. అతనికి తిరిగి వరం ఇస్తూ, నరేశ్వర, నీ మనస్సు సద్భావంతో ధర్మం మీద లగ్నమగుగాక, ఎప్పుడూ విషయ విరక్తుడవై సత్య మార్గంలో నిలిచిదివుగాక, నీకు శుభమగుగాక, నేను వెళుతున్నాను అన్నాడు. అతనితో ఇలా చెప్పి భగవంతుడైన శ్రీహరి అక్కడే అంతర్ధానం చెందాడు. రాజా, ఈ కథను నీకు చెప్పాను, ఇంకా ఏం వినాలనుకుంటున్నావు అన్నాడు భీష్ముడు. అంటే ఆత్మజ్ఞానం కలగాల అని ఎంత అద్భుతమైనటువంటి మాటల్లో మనకు చాలా అద్భుతంగా ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 220వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ముందు ప్రశ్న చేస్తున్నాడు: ప్రభు, మహాప్రాజ్ఞ, గృహస్థుడై సర్వ సంసార బంధాలకు అతీతంగా సర్వద్వందాలనంతా విడిచిపెట్టి పత్ని సహితుడై నియమబద్ధంగా జీవించిన వాడెవడైనా ఉన్నాడా? దుర్లభుడైన అటువంటి మహాపురుషుని గురించి చెప్పు అన్నాడు. ఎవరైనా ఉన్నారా ఈ సంసార తాపత్రయంలో పడిన వాళ్ళు, నియమబద్ధంగా జీవించి మోక్షాన్ని పొందిన వాళ్ళు, సంసారస్తులు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. ఆయనకే అనిపించింది ఆ మాట, ధర్మరాజుకే అనిపించింది. అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు: రాజా, నీవు నన్ను అడిగిన విషయాన్ని యథాతథంగా చెబుతా విను. పవిత్రమైన ఈ ఇతిహాసం సంసార భయాలకు ఔషధప్రాయం. సంసారం అనేది ఒక భయం, తెలుసా? దేవలుడనే విప్ర ఋషి ఉండేవాడు. అతడు సర్వశాస్త్రార్థాల్లో కూడా నిపుణుడు, క్రియాశీలుడు, ధార్మికుడు, నిత్యము దేవతలను బ్రాహ్మణులను పూజించేవాడు. అతనికి ఒక పుత్రిక, ఆమె పేరు సువర్చల. ఆమెకు యుక్త వయస్సు రాగానే తండ్రి ఇలా ఆలోచింపసాగాడు: ఈమెకు తగిన భర్త ఎలా దొరుకుతాడు? అతడు ఉత్తమ శ్రోత్రియుడు ఎక్కడ ఉన్నాడు? విద్వాంసుడు, విప్రుడు, అవివాహితుడు, ప్రియభాషణుడు, మహాతపస్వి అయి ఉండాలి కదా అనుకున్నాడు. ఎక్కడా దొరుకుతాడు? అతడు అలా ఆలోచన చేస్తూ ఉండగా ఒకనాడు ఏకాంతంలో సువర్చల ఇలా అంది: మహాప్రాజ్ఞ, అంధుడై కూడా కళ్ళున్న వానికి నన్ను ఇవ్వు అంది. ఏంటిది? తండ్రి ఇలా అన్నాడు: అమ్మా, నువ్వు ఇప్పుడు కోరినది అసాధ్యమని నాకు అనిపిస్తుంది. అంధత్వము, చూపు ఒకచోటనే ఎలా కుదురుతాయి? నువ్వు అశుభ వచనాలు పలుకుతున్నావు అన్నాడు. సువర్చల ఇలా అంది: నేను పిచ్చిదానని కాదు, బుద్ధిపూర్వకంగానే చెప్తున్నాను. అటువంటి వేదవేత్త భర్త అయితే నన్ను భరించి పోషించగలడు. నీవు నన్ను ఎవరికి ఇవ్వదలుచుకున్నావో ఆ బ్రాహ్మణులను ఇక్కడికి రప్పించు, వారిలో నుండి నాకిష్టమైన వారిని భర్తగా వరిస్తానంది. అలాగని కుమార్తెతో చెప్పి ఆ ముని శిష్యులతో ఇలా అన్నాడు: శిష్యులారా, నా కుమార్తెను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడే వరులను వెతికి తీసుకొని రండి. వారు బ్రాహ్మణులు, వేద సంపన్నులు, సద్వంశంలో పుట్టినవారు, తల్లి వైపు నుండి తండ్రి వైపు నుండి కూడా కళంకం లేనివారు, శుభాచారులు, శుభలక్షణులు,
రోగరహితులు, బుద్ధి సంపన్నులు, శీల సత్యగుణాన్వితులు, వేదవత సహితులు, స్నాతకులు అయి ఉండాలి అన్నాడు. ఆ మాట విని శిష్యులు వెంటనే అక్కడక్కడ ఆశ్రమాలకు, గ్రామాలకు వెళ్ళి అక్కడి బ్రాహ్మణులకు విషయాన్ని నివేదించారు. ఆ ఋషి ప్రభావాన్ని, ఆ కన్యా స్వభావాన్ని తెలిసి బ్రాహ్మణోత్తములు అనేక మహర్షులు దేవరుని ఆశ్రమానికి వచ్చారు. సువర్చుల తండ్రి యథాశాస్త్రంగా మునులను, మునికుమారులను యథోచితంగా సత్కరించి పూజించి కుమార్తెతో ఇలా అన్నాడు: అమ్మ, ఈ మునులంతా వేదాంగ సంపన్నులు, కులీనులు, శీలవంతులు, నా బిడ్డ వలె నాకు ప్రియమైన వారు. కళ్యాణి, ఇక్కడకు చేరిన వీరిలో ఏ మహావ్రతును నీవు భర్తగా కోరుతున్నావో అతన్ని వరించు, అతను నిన్ను దానం చేస్తానన్నాడు. అలాగే అని తండ్రితో పలికి సర్వలక్షణ సంపన్నురాలు, బంగారు వన్నెగలది, కళ్యాణి, యశస్విని అయినటువంటి ఆ సువర్చల విప్ర సమూహాన్ని చూసి నమస్కరించి ఆ తపోధనులతో సువర్చల ఇలా అన్నది: ఈ బ్రాహ్మణ సమితిలో గుడ్డివాడే ఉండి కూడా గ్రుడ్డివాడు కానివాడైన విప్రుడు ఎవరైనా ఉంటే అతనినే నేను భర్తగా వరిస్తానన్నది. మళ్ళీ అదే ఆట. గుడ్డివాళ్ళు నుండి చూపు ఉండేవాడు ఎవరన్నా ఉన్నారా? అది విని మహాత్ములైన విప్రులందరూ ఒకరి వైపు మరొకరు చూసుకున్నారు. అందరూ ఆ కన్యను అజ్ఞానిగా భావించారంతా. ఈ బుద్ధి లేదనిపిస్తుంది ఈ పిల్లకి, అందుకే మమ్మల్ని అంతా రమ్మన్నాడు. ఎవరూ సమాధానం ఇవ్వలేదు. నానాదేశ నివాసులైనటువంటి ఆ ముని సత్తములు కోపించి మనసులో దేవులను నిందించి వచ్చిన రీతిగానే వెళ్ళిపోయారు. అంతా కూడా తిట్టుకొని బాగా భోంచేశారు. భోంచేసి తిట్టుకొని వెళ్ళిపోయారు. ఆ కన్య సువర్చల తండ్రి దగ్గరే ఉండిపోయింది. ఆ తర్వాత ఒకసారి శ్వేతకేతు అని ప్రసిద్ధికెక్కిన ఒక ముని ఆ వృత్తాంతాన్ని విని సువర్చల కోసం వేగంగా, ఆదరంగా దేవుని దగ్గరికి వచ్చాడు పరిగెత్తుకొని. ఏదో భార్యను తీసుకుపోదామనే విధంగా పరిగెత్తుకొచ్చినట్టు వచ్చాడు. ఆ శ్వేతకేతువు బ్రాహ్మణ భక్తుడు, విద్వాంసుడు, న్యాయ విశారదుడు, బ్రహ్మచర్య నిష్ఠుడు, వేదవేత్త, వేదతత్వవేత్త, ఆత్మ తత్వ విభాగవేత్త, అన్నీ ఉన్నాయిలేండి. గుణసాగరుడు కూడా. ఉద్దాలకుని కుమారుడైన శ్వేతకేతువును చూసి, ఎందుకంటే కథ కదా ఇది, అందుకని ఉద్దాలకుని కుమారుడైనటువంటి శ్వేతకేతువును చూసి దేవునుడు యథోచితంగా పూజించి కుమార్తెతో ఇలా అన్నాడు: అమ్మాయి, ఈ ఋషికుమారుడు వచ్చాడు. వేదాంగ పండితుడైన ఈ మహాప్రాజ్ఞుని వరించు అన్నాడు. ఈ ప్రాజ్ఞుని వరించు, ఈ బుద్ధివంతుణ్ణి. ఆ మాట విని ఆ కన్య ఋషిపుత్రుడి వైపు పరికోపంగా చూసింది. ఆ విప్రర్షి సువర్చలతో ఇలా అన్నాడు: కళ్యాణి, నేను అంధుడనే, ఇది నిజం. నేను ఎప్పుడూ అలాగే అనుకుంటాను. అలాగే నేను సందేహం లేనివాడును. కాబట్టి విశాల నేత్రుణ్ణి కూడా. ఓ కళ్యాణి, నన్ను వరించు. అనిందిత, నిన్ను సేవిస్తాను. పరమాత్మ శక్తితోనే జీవుడు నిత్యం చూస్తున్నాడు. పరమాత్మ శక్తితోనే చూస్తున్నాడు కదా. ఈ కంటికి శక్తి ఎవరిచ్చారు? పరమాత్ముడు. గ్రహిస్తున్నాడు, స్పృశిస్తున్నాడు, వాసన చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆస్వాదిస్తున్నాడు, తత్వాలోచన చేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. అటువంటి పరమాత్మ రూపమైన కన్ను లేనివాడు గుడ్డివాడి కింద లెక్క. నేను పరమాత్మను తెలుసుకున్నాను కాబట్టి నేను అంధుడను కాదు. అబ్బోయ్, నేను చూస్తున్నాను, నేను తెలుసుకున్నాను. ఆ పరమాత్మ యందే జగద్ వ్యవహారమంతా నడుస్తోంది. ఈ జగత్తు కంటితో చూసిన, చెవితో విన్న, ఇంతవరకు చెప్పిన కథ ఇది ఇప్పుడు మీకు విడదీసి చెప్తున్నాను. కంటితో చూసిన, చెవితో విన్న, చర్మంతో స్పృశించిన, నాసికతో వాసన చూసిన, రసనతో ఆస్వాదించిన, లౌకిక చక్షువుతో వ్యవహరించిన అంతా పరమాత్మ సంబంధమే.
నాకు సంబంధం లేదు. కాబట్టి నేను అంధుడను. కాబట్టి నన్ను వరించు. లోకదృష్టితో నిత్య నైమిత్తికాది కర్మలను చేస్తున్నాను. ఆత్మదృష్టితో మాత్రం ఎప్పుడు అన్నింటా నిర్లిప్తుడనే నేను. కార్యాకారణ రూపుడైన ఆ పరమాత్మను భావిస్తూ ఎప్పుడూ శాంతంగా నిండుగా ఉంటాను. అవిద్యతో కర్మలతో మృత్యువును అతిక్రమిస్తూ విద్యతో అమృతత్వాన్ని పొందుతూ ప్రారబ్ధంతో వచ్చిన దేనినైనా సమంగా భావిస్తూ మాశ్చర్యహీనుడనై ప్రవర్తిస్తాను. కళ్యాణి, తగిన శుల్కమిచ్చి నిన్ను స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. నేను నిన్ను పోషించగలను, నన్ను వరించు అన్నాడు. అప్పుడు సువర్చల ఆ బ్రాహ్మణోత్మను చూసి ఇలా అన్నది, పండిత, సరే, నేను మనసా నిన్ను వరిస్తున్నాను. మిగిలిన పనిని నా తండ్రి చేస్తాడు. మా తండ్రి ద్వారా నన్ను స్వీకరించు. ఇదే వేద విహితమైనటువంటి పద్ధతి. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, మీకంత ఆన్సర్ దొరికింటుంది ఇంతవరకు. మిథిలా రాజు భీష్ముడు మాట్లాడింది ఇవన్నీ మీకు తెలిసి ఉంటుంది. పరమాత్ముడు పరీక్షించింది ఇవన్నీ కూడా. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, అది గ్రహించి ఆమె తండ్రి దేవలుడు శ్వేతకేతువును ఉద్దాలకుని పూజించి మహర్షుల సన్నిధిలో జలధారాపూర్వకంగా కన్యాదానం చేశాడు. అది అన్నమాట ఇది ఇక్కడ. ఆ సమయంలో శ్వేతకేతువును చూసి మునులు ఇలా అన్నారు, అందరి హృదయ కమలాల్లో నివసించే సర్వభూతాత్మకుడు మధుసూదనుడైనటువంటి హరియే శ్వేతకేతు రూపంలో విరాజిల్లుతున్నాడు. దేవరుడు ఇలా అన్నాడు, వర రూపంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణుడు ప్రసన్నుడగుగాక. ఈ నా పుత్రిని ఈతనికి భారీగా సమర్పిస్తున్నాను. కళ్యాణి అయిన సహధర్మచారిణిగా ఈ కన్యను దానం చేస్తున్నాను. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. ఈ రీతిగా పలికి దేవరుడు శ్వేతకేతువునకు కన్యాదానం చేశాడు. మహాయశస్వి అయినటువంటి శ్వేతకేతువు ఆమెను స్వీకరించి యథోచితంగా యథావిధిగా వివాహమాడాడు. తర్వాత సువర్చలతో శ్వేతకేతు ఇలా అన్నాడు, ఓ శోభన, వేదాలు విధించిన కర్మలనన్నిటినీ నాతో కలిసి పాటించు. యథా న్యాయంగా నాకు సహధర్మచారిణివి కమ్ము. ఆ భావంతోనే నేనున్నాను. నువ్వు కూడా అదే భావంతో ఉన్నావు. కాబట్టి నేను చెప్పిన పనులు నువ్వు చెయ్యి. అలాగే నువ్వు చెప్పిన పనులు నేను చేస్తాను. ఆపై ఈ పనులన్నీ నావి కావు. నేను వీటిని కర్తను కాను, కర్తను అనుకోను అన్న జ్ఞానంలో, జ్ఞానాగ్నిలో సర్వకర్మలను దగ్ధం చేయి. నేను కూడా అలాగే చేస్తాను. లోకసిద్ధి కోసం, ఆత్మసిద్ధి కోసం మనం కర్మలను ఆచరించాలి అన్నాడు శ్వేతకేతువు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. తరువాత శ్వేతకేతువు ఆమెతో కొడుకులను కని యాగాలతో దేవతలను తృప్తిపరిచాడు. నిత్యము ఆత్మయోగాసక్తుడై నిర్ద్వంద్వంగా దానాలు తీసుకోకుండా జీవించాడు. ఆ భార్యాభర్తలు లోకాంతరాలకు కూడా వెళ్ళగలిగారు. ఈ లోకంలో సాక్షిమాత్రులై ఆనందంగా జీవింపసాగారు. ఆ తర్వాత ఒకసారి సువర్చల భర్త అయిన శ్వేతకేతువుతో, ద్విజోత్తమ, నువ్వెవడవు, ఇది నాకు చెప్పు అని అడిగింది. చాలా రోజులైన తర్వాత వాగ్మేయన శ్వేతకేతు ఇలా అన్నాడు, ద్విజోత్తమ అని సంబోధించి మళ్ళీ ఎవరిని అడుగుతున్నావు అని ఆమెతో అన్నాడు. అప్పుడు ఆమె ఇలా అంది, హృదయస్థుడవైన ఆ మహాత్ముని అడుగుతున్నాను అన్నది. అది విని శ్వేతకేతువు ఇలా సమాధానమిచ్చాడు, ఓ భామిని, అతడు పలకడు. ఆత్మకు నామగోత్రాలుంటాయని నీవు భావిస్తే అది మిథ్యజ్ఞానం. గోత్రం అంటే దేహబంధం ఉంటుంది. ఆత్మలో నేను అన్న భావం ఇక్కడ స్థాపించబడింది. నీలో కూడా ఆ భావమే ఉంది. నీవు నేనే, ఇదంతా నేనే. దీనిలో ఆ పరమాత్మతత్వం ఏదీ లేదు. అయినా ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. అప్పుడు సువర్చల ఆనందించి నవ్వి చిరునవ్వుతో భర్తతో ఇలా అంది, ఓ బ్రహ్మర్షి, డొంక తెరుగుడు మాటలతో ప్రయోజనమేముంది? నిత్యము
క్రియాకలాపాలతో పడి నీ జ్ఞానం నశిస్తుంది మహాప్రాజ్ఞ. దానికి కారణం నాకు చెప్పు, నేను నిన్ను అనుసరించేదానునంది. శ్వేతకేతువు ఇలా అన్నాడు, శ్రేష్ఠులు ఆచరించిన దానినే ఇతర జనులు ఆచరిస్తారు. కాబట్టి మనం కర్మ పరిత్యాగం చేస్తే లోకం కూడా కర్మలు మాని సాంకర్యానికి లోనవుతాం. ధర్మ సాంకర్యం అయితే వర్ణ సాంకర్యం కలుగుతుంది. కళ్యాణి, సర్వ జగత్తును పరిపాలించే మహాత్ముడైన శ్రీహరికి అది నచ్చదు. ఈ విశ్వసృష్టి అంతా పరమేశ్వర క్రీడయే కదా. ధూళి కణాలు ఎన్నున్నాయో అన్ని విభూతులు కూడా పరమేశ్వరుడికి ఉన్నాయి. ఆయన మాయలు, ఆయన శక్తులు కూడా అదే సంఖ్యలో కూడా ఉంటాయి. అత్యంత గహనమైన ఈ గుహలో నుండి ముక్తి ప్రాప్తికై జ్ఞాన ఖడ్గంతో జనన మరణ బంధనాలను ఛేదించి నన్ను చేరిన విద్వాంసుడే నాకిష్టమైనవాడు. మూఢులై, దురాత్ములై, ధర్మ సాంకర్యకారకులై హద్దులను అతిక్రమించి ప్రవర్తించిన నీచ ప్రాణులు నరకానికి వెళతారు. ఆపై అసుర జాతిలో జన్మిస్తారని పరమాత్మ అనుశాసనం. నువ్వు కూడా లోకరక్షణ కోసం లోక మర్యాదలను రక్షించాలి. ఈ విషయంలో సందేహం లేదు. అందుకోసం నేను కూడా లోక మర్యాదలను పాటిస్తున్నానన్నాడు. తర్వాత వారికి పెద్ద శాస్త్ర చర్చ జరిగింది. శ్వేతకేతువు ఇలా అన్నాడు, ఆ బ్రహ్మ పరమశుద్ధం సాటిలేనిది, అందుకే మాటలకు అందదు. చర్మచక్షువుతో పరమాత్మను చూడలేము, కానీ జ్ఞానచక్షువుతో చూడవచ్చు అనేది నా అభిప్రాయం అన్నాడు. ఆ పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, కేవలం జ్ఞానస్వరూపం. ఆయన ఆధారంగానే జగత్తు నిలిచి ఉంటుంది. దప్పికగా ఉన్నవాడు నీరు త్రాగి తృప్తి పొందినట్లు సాధకుడు బ్రహ్మబోధక వాక్యాన్ని నిత్యము స్మరించటం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది సుఖాన్ని వృద్ధి చేసుకుంటాడు అన్నాడు. ఆధ్యాత్మ తత్వచింతన ద్వారా నిత్యమైన జ్ఞానం దీపంలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ జ్ఞానంతో మనిషి పరమగతిని పొందుతాడు. సర్వ ప్రాణుల హృదయాల్లో పరమాత్మ జీవరూపంలో ఉంటుంది. ఇదే ఆత్మవిజ్ఞానం. మనమిద్దరి సంబంధం శాశ్వతం కాదు. అలా భావించడం అజ్ఞానబంధం అన్నాడు శ్వేతకుతు. భర్త ఈ రీతిగా యథార్థ జ్ఞానాన్ని బోధించగా సువర్చల ఆనందించింది. ఎల్లప్పుడూ కూడా తత్వబుద్ధితో కూడి ఆచరింపసాగింది కూడా. రాజా, భర్త శ్వేతకేతువు కూడా భార్యతో కలిసి నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ మహాత్ముడు, పరమాత్ముడు, గోవిందుడు అయిన వాసుదేవుని యందు కర్మలను సమర్పించి తద్భావనతో తన్మయత్వాన్ని పొందుతూ చాలా కాలం జీవించి పరమగతిని పొందారు కూడా. రాజా, నీవడిగిన ప్రశ్నకు సమాధానంగా దీన్ని చెప్పాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.